బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ అభినందన సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మరోవైపు జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్ లో కాంగ్రెస్ సర్పంచ్ల ఆత్మీయ అభినందన సభ జరగనుంది. ఆ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. ఒకే రోజు ఇద్దరు రాజకీయ నాయకుల రాకతో మహబూబాబాద్ లో రాజకీయం హీటెక్కింది. దాంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇటు జిల్లా కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పోటాపోటీగా ఒకవైపు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ అభినందన సభకు ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ప్రతినిధి యశ్వంత్ మనకి అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, ఇద్దరు ఒకే రోజు, రెండు పార్టీలు ఒకే రోజు సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళన సభ జరుగుతోంది. అసలు ఎలా ఉండబోతుంది? అక్కడ ఏమైనా హీట్ కనిపిస్తోందా? ఏంటి డీటెయిల్స్? సౌమ్య, జిల్లాలోని ఈరోజు బీఆర్ఎస్ సర్పంచ్లతో పాటు కాంగ్రెస్ సర్పంచ్ల ఆత్మీయ పోటాపోటీగా సమ్మేళన సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దీంతో పాటుగా కాంగ్రెస్ తరఫున ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వస్తున్నారు. ఇద్దరు ఒకే రోజున పెట్టుకున్నారు. పోటాపోటీగా సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా కేటీఆర్ రూట్ మ్యాప్ ఇట్లా మరిపేడ మీదుగా మహబూబాబాద్ రావడం ఉండేది. కానీ లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసుల సూచన మేరకు ఇటు రూట్ మరలించి వేరే నెల్లికుదురు వయా మహబూబాబాద్ కూడా మార్చారు. మొత్తానికి జిల్లా కేంద్రంలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీ మరియు అధికార పార్టీ నాయకులకు సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం అనేది పొలిటికల్ హీట్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మాజీ మంత్రి నూకల రామచంద్రరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది. ప్రస్తుతం ఆ విగ్రహావిష్కరణ వద్ద ఉన్నాము. ఇది నూకల రామచంద్రరెడ్డి మాజీ మంత్రికి సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆర్తి గార్డెన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల స్థానాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కువ బీఆర్ఎస్ స్థానాలు గెలుచుకున్న నియోజకవర్గంలో మహబూబాబాద్ కూడా ఉంది. మొత్తం 148 సర్పంచ్ స్థానాల్లో గాను 53 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోగా దీని మీద ప్రత్యేకంగా బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో కేటీఆర్ ఈ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనానికి కూడా వస్తున్నారు. దీంతో ఇదే రోజు పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్లు సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం అయితే మానుకోటలో పొలిటికల్ హీట్ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 12 గంటలకు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన పూర్తి కాక 12:30 గంటలకు కేటీఆర్ పర్యటన అయితే పూర్తి కానుంది. సోమ్య, మొత్తానికి మహబూబాబాద్ జిల్లా మాత్రం పొలిటికల్ హీట్ ఎక్కింది. సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సౌమ్య, సో మొత్తానికి సభ దగ్గరికి బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు, అటువైపు కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఒకరికొకరు పోటాపోటీగా మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ సౌమ్య, ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలోని ఎక్కువ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ సంపాదించిన స్థానాల్లో మహబూబాబాద్ కూడా ఉన్నాయి. మొత్తం 148 స్థానాలు ఉండగా 86 స్థానాలను కాంగ్రెస్, 53 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో పోటాపోటీగా ఒకే రోజు మేమంటే మేము అన్న విధంగా ఇక్కడ సంబంధించిన లోకల్ లీడర్లు ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరేం మాట్లాడతారు? పొలిటికల్ గా ప్రతిపక్ష పార్టీ నుంచి కేటీఆర్ ఏం మాట్లాడతారు, అధికార పార్టీ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాంటి విమర్శలు చేస్తారు, ప్రతి విమర్శలు ఏ విధంగా చేస్తారనేది కూడా మొత్తం పొలిటికల్ గా అయితే సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగా చూడాలి మరి ఎలాంటి విమర్శలు చేస్తారు. నియోజకవర్గం మానుకోట నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ కంచుకోట నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ తక్కువ స్థానాలు గతంలో పోల్చుకుంటే తక్కువ స్థానాలు గెలుచుకుందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ మాత్రం అధికారం లేకపోయినా కూడా సత్తా చాటిందని చెప్పుకోవాలి. మరి ఎలా ఆసక్తిగా నెలకొంది సౌమ్య. అయితే యశ్వంత్, ఇంకా ఎవరెవరు నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి చూసుకుంటే కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే కానీ ఎవరెవరు వచ్చే ముఖ్య అతిథులుగా ఎవరైనా వస్తూ ఉన్నారా ఈ కార్యక్రమానికి? ఎస్, బీఆర్ఎస్ సంబంధించి స్థానిక పిఎస్ఆర్ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం ఉండగా దీనికి మంత్రులు సత్యవతి రాథోడ్తో పాటు ఇతర నిరంజన్ రెడ్డి, మరి ముఖ్యమంత్రి మాజీ మంత్రులు హాజరవుతున్నారు. కాంగ్రెస్ తరఫున వచ్చేసరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఎంపీ బలరాం నాయక్, లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేతో పాటు ప్రముఖులు అయితే హాజరుగా ఉన్నాడు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇటు మంత్రులు, మాజీ మంత్రులు ఓరాఓరిగా అయితే తమ సైన్యాన్ని చూపెట్టుకు తమ సత్తా చాటేందుకు మా బలం ఇంత ఉందని చూపెట్టుకునే దిశగా ఇటు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుండగా అధికార కాంగ్రెస్ మాత్రం
గులాబీమయం కూడా చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఏర్పాటు స్వాగత ఫ్లెక్సీలతో పాటు ఇంకా ఇతర ఏర్పాట్లు అయితే వెనకంజలో ఉందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ మాత్రం ఉనికి చాటేందుకు ప్రత్యేకంగా ఎక్కువ మొత్తంలో మానుకోట మొత్తాన్ని కూడా గులాబీమయం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సౌమ్య. రైట్ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.